గాంధీ గారు నమస్తే. నమస్కారం. ఈవేళ ఒక సర్వే ఏదైతే అమరావతి నుండి వచ్చినటువంటి ఒక సర్వే ప్రకారం తెలుగుదేశం పార్టీ 101 స్థానాల దాకా గెలుచుకుంటుందట. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల దగ్గర పరిమితం అవుతుంది అన్నటువంటిది సర్వే. మీరేమనుకుంటున్నారు? అది కరెక్ట్ సర్వే కాదండి. ఎందుకంటే ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అంటే యాక్చువల్గా వాళ్ళ ప్రభుత్వ పరిపాలనలో ఏ విషయంలోనూ కూడా సక్సెస్గా లేదు కాబట్టి డెఫినెట్గా వ్యతిరేకంగానే ప్రజలు ఓటు తీర్పిస్తారండి. మిమ్మల్ని ఎందుకు ప్రత్యేకంగా ఇందులో మెన్షన్ చేశామంటే, రాజధాని అమరావతి ప్రాంతంలో అందరూ ఇప్పుడు అద్భుతమైనటువంటి ఆస్తిపరులు అయ్యారు. ఆ ప్రాంతం అంతా కూడా సర్వశోభితంగా ఉంది, సుందరంగా ఉంది. అసలు ప్రపంచంలో ఏ ఒక్కళ్ళు కూడా గుర్తించలేనంతటి స్థాయికి అమరావతి చేరిపోయింది అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ ఫోటోలతో సహా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం. మీరు ఆ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా మీ ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో వాళ్ళందరూ ఇవాళ కోటీశ్వర్లు అయ్యారా? రాజధాని ప్రాంతంలో మెయిన్ విలేజ్ లింగాయపాలెం సార్. లింగాయపాలెం వాస్తవ్యుడు నేను. ఓకే. అయితే మీ కోట్లు వచ్చినాయా లేదా? ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే, అంటే కోట్లు రావడానికి ఇవాళ బ్లాక్ మనీ నడిపినంతసేపు కూడా కోట్లు కనపడతాయి సార్. రైట్. సినిమా కనపడుతుంది, ఆ భ్రమలు అలాగే కనపడతా ఉంటాయి. కానీ ఎందుకంటే ఇవాళ అక్కడ కేవలం బ్లాక్ మనీ నడుస్తుంది. 600 రూపాయల గజం రిజిస్ట్రేషన్ వాల్యూ, 30,000కి సేల్ వాల్యూ. అది అంత బ్లాక్ నడుస్తుంది. కాబట్టి బ్లాక్ మనీ కోసం, బ్లాక్ మనీ ఉన్న వాళ్ళకి మార్చుకోవడానికి ఒక అవకాశమైన ప్లేస్ కాబట్టి కొంచెం రేట్స్ ఉన్నాయి. ఆ రేట్స్నే మనం పరిగణలో తీసుకోకూడదు సార్. అది రైట్. ముఖ్యంగా అది ఇప్పుడు వరకు ఇంతవరకు ఈవేళ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కోట్ల రూపాయలు సంపాదించారు అన్నది లేదండి. భూమి ఉన్నా లేకపోయినా ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా ఇవాళ కోటీశ్వర్లు అయ్యారన్నది నిజమా కాదా? ప్రజలందరూ కాదండి, కేవలం ఆబ్సెంట్ ల్యాండ్ లార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కొంత ప్రాంత ప్రజలు మాత్రమే కొంత డబ్బు వచ్చిన మాట నిజం. రైట్. అంటే బిల్డింగ్లు అవన్నీ ఏదైతే అమరావతి అద్భుతం అని చూపించారో రెడీ అయినాయా లేదా? అసలు ముందు ఇంతవరకు ఏదైతే అన్ని కోట్ల పెట్టి దాదాపు 600 కిలోమీటర్స్ రోడ్లు అయితే ఏదైతే ఫామ్ చేస్తున్నారో వాటికి కనెక్టివిటీ రోడ్లు వేస్తారు. నేషనల్ హైవే నుంచి కానీ, అటు స్టేట్ హైవే నుంచి కానీ, ఇటు గుంటూరు నుంచి కానీ, విజయవాడ నుంచి కానీ కనెక్టివిటీ రోడ్ లేదు. కనీసం 3-4 సంవత్సరాల దాకా కనెక్టివిటీ రోడ్ వచ్చే ఆస్కారం కూడా లేదు. కనెక్టివిటీ రోడ్ వచ్చే ఆస్కారం ఉండ బైపాస్ని ఏదైతే చిన్న కాకాని దగ్గర నుంచి సూరాయపాలెం మీదుగా పెద్దావుటిపల్లి దాకా మరి 1600 కోట్లతో పీపీపీ సిస్టమ్ ప్రకారం 2013 నాటికే భూసేకరణ కూడా అయిపోయి బ్రిడ్జి నిర్మాణం చేయాల్సింది ఇంతవరకు మొదలు పెట్టలేదు సార్. ఎందుకని? సెంటిమెంట్ రేజ్ చేయటమే కానీ ఆ బ్రిడ్జి కట్టపోవటం వలన అనేక ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎందుకని కట్టలేదు అనుకుంటున్నారు? ఎందుకని కట్టలేదంటే కేవలం సింగపూర్ మాస్టర్ ప్లాన్కి, వాళ్ళ యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇది భిన్నం అవుతుంది కనుక కట్టలేదండి. ఇవాళ విజయవాడ ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. ఎందుకంటే ఆ బైపాస్ అనేది రాజధాని రాకముందే 2013 నాటికే నిర్ణయించబడిన బైపాస్ అది. కానీ ఆ బైపాస్ లేకుండా కనకదుర్గ దగ్గర గుడి దగ్గర ఫ్లైఓవర్ కట్టకూడదని ఆ రోజున ఎంపీ గారు ప్రగడపల్లి రాజగోపాల్ గారు చెప్పి కూడా ఉన్నారు. కానీ ఇవాళ ఒక పక్కన ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో నిర్మాణం చేస్తూ, కానీ ఆ బైపాస్ లేకపోయేటప్పటికి విజయవాడ ఒక పొల్యూషన్ వాతావరణం ఏర్పడింది. అంటే నివసించడానికి కూడా వీళ్ళనంత పొల్యూషన్, ట్రాఫిక్ పొల్యూషన్ కానీ అన్నీ ఏర్పడటం అనేది జరిగింది. కానీ ఎందుకు ఏర్పరచలేదంటే కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం పందానే నడుస్తుంది అక్కడ, అంతేగాని ఏ రకమైన రాజధాని అభివృద్ధి జరగలేదు. రైట్. బాలస్వామి గారు విన్నారు కదా, ఇప్పుడు అందరి వెర్షను విన్నారు. ఏమన్నా మీ మనసు మారిందా, లేదంటే సర్వే కంటే కూడా ఎక్కువ సీట్లు అనుకుంటున్నారా? మ్యూట్ చేయండి, టీవీ మ్యూట్ చేసి ఫోన్లో మాట్లాడండి సార్. ముందుగా ఏంటంటే సార్, అయితే సాయి గారు సార్, ఇప్పుడు
ఓకదంపుడు ఉపన్యాసాలు సునీతారెడ్డి గారు చెప్పింది, ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేది మా పార్టీ వాళ్ళు కాదు సార్, బీజేపీ వాళ్ళు. ఈ రాష్ట్రంలో డైవర్షన్ ఇదే వాళ్ళకి ఆఖరి ఎలక్షన్, బీజేపీ నామరూపాలు లేకుండా పోతుంది. ప్రజలు డైవర్షన్ వద్దండి. బీజేపీ మీద చూడండి, ఇప్పుడు అలాగేదండి సార్. బీజేపీ ఒక మాట వినండి, బాలస్వామి గారు ఒక్క నిమిషం ఇక్కడ అంశాన్ని పక్కదో పట్టించుకునేటందుకు ఒక చిన్న విలన్ని మనం చూపెట్టచ్చు అనమాట. ఇక్కడ వాళ్ళని చిన్న విలన్ని కదా, వాళ్ళని పెద్ద విలన్ని చేయడం ఈ కార్యక్రమం మీద పరిమితం అయిపోయి అసలు అంశాన్ని మీరు పక్కదోవ పట్టించింది. ఇక్కడ సూటిగా అడిగింది సర్వేకి సంబంధించిన అంశంలో మీ అభిప్రాయం మీరు చెప్పారు, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెప్తారు. మీ అభిప్రాయం ప్రకారం ఇప్పుడు విన్నారు, అంతా అభివృద్ధి చెందిందని మీరు అన్నారు, అభివృద్ధి చెందలేదని ఎవరికాళ్ళు లెక్కలు చెప్తున్నారు. వాళ్ళందరి లెక్కలు విన్నాక మీకు వీటి కంటే భిన్నంగా ఏం కనిపించింది? సాయి గారు, మా అభిప్రాయం వాళ్ళ అభిప్రాయాలతో మేము ఏకీభవించమండి. ఎందుకంటే చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో ఎంత కష్టపడ్డారో ప్రజలకు తెలుసు, ఏకీభవించాం కాదు సార్. ఇప్పుడు ఆ సర్వే రిపోర్ట్, ఆ సర్వే కూడా దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా గూగుల్లో చూడండి, ఆ సర్వే దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో కూడా ఉంది. ఢిల్లీలో ఉంది, హైదరాబాద్లో ఉంది, కర్ణాటకలో ఉంది. ఆ సర్వే మీరు ఒక చిన్న సజెషన్ అండి బాలస్వామి గారు, మీకు చిన్న సలహా చేసుకోవచ్చు. బాలస్వామి గారు మీకు చిన్న సలహా ఏంటంటే, మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరికేది టుడేస్ చాణక్య సర్వే, కార్పొరేట్ చాణక్య కాదు. కార్పొరేట్ చాణక్య అనేటువంటిది ఈ రెండింటి గురించి నేను చెప్పింది, రెండు కూడా తప్పైనవి అనేటువంటిదే ఇక్కడ కనబడుతున్నటువంటి అంశం. ఏది చెప్పింది అనేది అది కూడా ఎవరు ఫోకస్ కూడా చేయలేదు, కనీసం ఒక్క వార్త కూడా ఈ సంస్థ గురించి నేను చూడలేదు ఈ 10 ఏళ్లలో. మీరు ఇప్పుడు చెప్తున్నటువంటి పోనీ మీరు విన్నారా కార్పొరేట్ చాణక్య అనేటువంటి సంస్థ సర్వేని? పెయిడ్ సర్వే అంటే మరి బీజేపీ కాదు సార్, బీజేపీ గెలిసిద్దని చెప్పినప్పుడు కూడా పెయిడ్ సర్వేనా? రైట్, అదే అనేది వాళ్ళనే అడిగా ముక్క, బీజేపీ గెలిసిద్దని చెప్పారు కదా, వాళ్ళనే అడిగా ముక్క, పెయిడ్ సర్వేనా? వాళ్ళనే అడిగాను ముక్క. ఒకటే సార్ సాయి గారు, మా నమ్మకం ఏంటంటే బీజేపీ ఈ రాష్ట్రాన్ని బట్టు పట్టించింది. బాలస్వామి గారు మీరు మళ్ళీ వేరే అంశం దగ్గరికి తప్పించి ఇక్కడ అడుగుతున్నది ఒకటి, మీరు చెప్తున్నది ఒకటి. సరే సరే ఒక్క నిమిషం, జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం బాలస్వామి గారు, కేసీఆర్ డైరెక్షన్ లో బాలస్వామి గారు, బాలస్వామి గారు రొటీన్ ఉపన్యాసాలు వద్దండి. అరే ఆగండి సునీత గారు ఒక్క నిమిషం. బాలస్వామి గారు ఇక్కడ ఉపన్యాసం వద్దు, నేను అంటుంది రాజకీయ ఉపన్యాసం మీరు రోడ్డు మీద ఇస్తున్నారు. ఇక్కడ డిబేట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ బేసిస్ మీద వెళ్దాం. ఇక్కడ స్ట్రైట్ పాయింట్ ఏంటంటే, మీరు సర్వే అని నమ్ముతున్నారా? సునీతారెడ్డి గారు అన్నదానికి వదిలేయండి అంటున్నా, నేను దాన్ని చర్చకే తీసుకురాలేదు, లేకపోతే నేను అది ఆ పాయింట్ మీద డిబేట్ చేద్దాం అనేవాడిని కదా. సర్వే అనేటువంటి ప్రాతిపదికన సర్వే అనేటువంటిది మీరు చెప్తున్నటువంటిది కరెక్ట్ అనుకునేట్టయితే, ఈ సర్వే సంస్థ అనేది తప్పుడు సంస్థ అనేది వైసీపీ కానీ మిగతా వాళ్ళు చెప్తుంది. ఎందుకంటే మీరు అన్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు సర్వేలు అనుకూలం, ఎన్డీటీవీలు, సిఎన్ఎన్, ఐబిఎన్లు, టైమ్స్ నవ్వు ఇవన్నీ కూడా ప్రామాణిక ఛానళ్ళు, అవి పెద్ద పెద్ద ఛానళ్ళు ఏళ్ల తరబడి నడుస్తున్నాయి. అందులో ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి, నో డౌట్. అందులో వాటికి సంబంధించి ఒక పెద్ద సంస్థ అనేది. ఈ కార్పొరేట్ చాణక్య అనే పేరే నేను ఇంతవరకు వినలేదు. ఇవాళ మీ అనుకూల పత్రికలో బ్యానర్ హెడ్డింగ్కి వచ్చింది. అంటే ఇది ఏ విధమైన, మొన్న లోక్నీతి అని కూడా ఎట్లాగే ఇచ్చారు, వాళ్ళు మేము చేయలేదన్నారు. ఇవాళ టుడే చాణక్య మేము చేయలేదన్నారు. ఇట్లా ఎవరు చెయ్యని సర్వేలు దానికి అనుబంధంగా ఒక పేరు పెట్టి మీ అనుకూల పత్రికల్లో రాయించుకోవడం అనేటువంటిది కరెక్టేనా? ఇది మీరు రాయించుకుంటున్నారా, ఆ పత్రికలు అత్యుత్సాహమా? సార్ మేము అసలు మేము ఫేక్ సర్వే చేపించాల్సిన అవసరం మాకు లేదు. మీ పార్టీ అనుబంధ సంస్థల సోషల్ మీడియాలోనే ఇవి ప్రొజెక్ట్ అవుతున్నాయి, మిగతా మాకు సర్వేతో సంబంధం లేదు సార్. మాకు సార్ ఈ సంస్థకే మాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ సంస్థ స్వచ్ఛందంగా చేశామని చెప్పి పేపర్లో వచ్చింది. ఈ తెలుగుదేశానికి ఫేవర్గా గనక సర్వే వస్తే గనక సాక్షిలో వేయరు, మిగతా పేపర్లో వేయరు, సాక్షిలో వేయరు. కాదు సార్, ఇప్పుడు సర్వే మేము చెప్పని వాళ్ళు చెప్పి చేపించలేదే, మాకేం సంబంధం సర్వేతో? మేము అలా చెప్పి సర్వే చేస్తామని అడిగాము మేమేమన్నా? ఏ సంస్థ సర్వే చేపించినా చేపించకపోయినా మాకు అనవసరం సార్. మాకు ప్రజల నాడి సర్వే మాకు తెలుసు, ప్రజలకు ఒక నాడి ఉంటుంది, ఆ సర్వే మాకు తెలుసు సార్. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే మాకున్న ప్లస్ ఏంటంటే కేసీఆర్ డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రాలో కేసీఆర్ డైరెక్షన్లో నడిచి లోటస్ ఫండ్ రాజకీయాలు చేస్తున్నాడని
ఇక్కడ విజయవాడ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఆంధ్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. మోడీ ఫ్యాన్కున్న 3 చక్రాలు మోడీ చేయాలి ఢిల్లీలో, కేసీఆర్ ఇక్కడ ఒక ఫీజు, విజయవాడలో 3 చక్రాలు తిరగాలంటే, రాష్ట్రంలో 3 చక్రాల ఫ్యాన్ తిరగాలంటే కేసీఆర్ స్విచ్ చేయాలి, మోడీ దాని ఫీజు పెట్టాలి. అది ప్రజలకు అర్థమైంది. ఈ అన్నిటిని ఇప్పుడు ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కానీ అభివృద్ధిని పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి కూడా రాని పరిస్థితి, అసెంబ్లీకి రాకుండా మంచి పాయింట్ మాట్లాడారు మీరు. అదే నిజమైన హైదరాబాద్ లో హైదరాబాద్ లో వినండి ఒక్క మాట. ఇప్పుడు మీరు డైవర్ట్ చేస్తున్నారు. ఒక్క నిమిషం, మీరు ఈవేళ అదే నిజమైనప్పుడు మీరు అయ్యే పట్టుకుని వెళ్ళొచ్చు కదా. ఇవన్నీ ప్రతిపక్షాల మీద విమర్శలు వీటి మీద ఎందుకు వెళ్ళటం? మీరు ఆ పాయింట్లో పట్టుకుని వెళ్ళొచ్చు కదా. అలా కాకుండా ఎందుకు మీరు వేరే వైపుకి వెళ్తున్నారు? సార్ మేము మా నాయకుడు చంద్రబాబు గారు రోజుకి 18 గంటలు ప్రజల్లో ఉంటున్నాడు సార్. జగన్మోహన్ రెడ్డి గారు వారానికి 5 రోజులు లోటస్ పాండ్ లో ఉంటున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఇక్కడ ఉన్న ఒకటే ప్రాబ్లం ఏంటంటే, ఒకటి అడుగుతుంటాం మీరు ఇంకో మాటకి వెళ్తారు. నేను అంటున్న పాయింట్ మీ కరెక్ట్ అయినప్పుడు మీది మీరు చూసుకోవచ్చు కదా. మేము ఇదిగో ఇంత అభివృద్ధి చేశాం కాబట్టి మాకు ఓట్లు వేయండి అని అడగడం మానేసి ఎందుకు ఈ విధమైనటువంటి కొత్త కాన్సెప్టులతో వస్తున్నారు అనేది మీకు ఇక్కడ ఈ కాన్సెప్ట్కి చెప్తున్నాను వినండి. ఏది ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఆధారము, చాణక్యాస్.com అనే పేరుతో డొమైన్ రిజిస్టర్ అయింది. ఇది రిజిస్టర్ డొమైన్ ఐడితో సహా ఉంది ఇక్కడ నా దగ్గర. దాని హూ ఇస్ సర్వర్ అంటే hostingr.com అనేటువంటిది అప్డేటెడ్ 2019/1/4 ఇది అప్డేటెడ్ అయినటువంటిది. దీంట్లో ఉన్నటువంటి అవైలబుల్ ఫ్రమ్ రిజిస్ట్రెంట్ నేమ్ ఎవరయ్యా అంటే శేఖర్ చౌదరి అనేటువంటి ఆయన దీన్ని రిజిస్టర్ చేసుకున్నాడు. రిజిస్ట్రెంట్ ఆర్గనైజేషన్ కూడా శేఖర్ చౌదరినే. తర్వాత రిజిస్ట్రెంట్ స్ట్రీట్ రాముడు చెరువు, రిజిస్ట్రెంట్ సిటీ కాటేరు, రిజిస్ట్రెంట్ స్టేట్ ప్రొవియన్స్ ఆంధ్రప్రదేశ్, రిజిస్ట్రెంట్ పోస్టల్ కోడ్ 533105. ఇది దీనికి సంబంధించి ఉన్నటువంటి ఆధారం. అంటే ఇప్పుడు చెప్పండి, కరెక్ట్గా అమరావతి ప్రాంతంలో రిజిస్టర్ అయ్యి కేవలం ఒక 2 నెలల ముందు అప్డేట్ అయినటువంటిది, వాళ్ళు ఏదో 25 ఏళ్ల క్రితం చేసాం 30 ఏళ్ల క్రితం చేసాం అనేటువంటి సర్వేల పేరుతో చెప్పేటువంటి మాటలు ఆచరణ యోగ్యం ఆమోదయోగ్యమేనా? ఎందుకు ఇట్లాంటివి చేయాల్సిన పరిస్థితి వస్తుంది? సార్ ఇప్పుడు ఆధారాలతో క్లియర్గా ఏంటంటే సాయి గారు దీనిలో క్లియర్గా చెప్పేది ఏంటంటే సార్ ఓకే సార్, ఇప్పుడు వాళ్ళు తప్పుడు సర్వేలు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకుందాం, వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోదు కదా, ప్రభుత్వానికి ఏం సంబంధం. తప్పుడు సర్వేలు చేస్తే ఏ సంస్థ అయినా సరే తప్పుడు సర్వేలు చేస్తే దానికి ఒక చట్టం తీసుకురావాలి, దానికి ఒక చట్టం తప్పుడు సర్వేలు చేస్తే కనుక వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కానీ మాకెందుకు సార్ ఈ సర్వేలతో మాకెందుకు సార్? మేము ప్రజాక్షేత్రంలో ప్రజలకి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున మేము సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. సార్ మేము ప్రజల నాడి సర్వే చేసుకున్నాం సార్. ప్రజల నాడి సర్వే చేసుకున్నాం సార్. ప్రజల నాడి సర్వే మాకుంది. రైట్, ఏమంటారు? 100% కాన్ఫిడెన్స్ ఉంది సార్. ఎలక్షన్ తర్వాత మీరే చూస్తారు. బాలస్వామి చెప్పింది కరెక్ట్ అయిందని చెప్పి మీరే అంటారు. 150+ వస్తున్నాయి. ఒక సంచలనమైన తీర్పును ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనమైన తీర్పు ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు బీజేపీని కానీ జగన్మోహన్ రెడ్డి కానీ నమ్మే పరిస్థితి కూర్చోబెట్టి ఓ బొకే కూడా ఇస్తానండి. 150 వస్తే గ్యారంటీగా. తప్పకుండా సార్, తప్పకుండా. నాగార్జున యాదవ్ గారు తప్పకుండా. థ్యాంక్ యూ సాయి గారు. మీరు కూడా నోట్ చేసి పెట్టుకోండి. 150 వస్తే కనుక మీకు బొకే కూడా ఇస్తాను నేను స్టూడియోకి పిలిచి. రైట్. మరొకటి తప్పకుండా సాయి గారు. శంకర్ చౌదరి అనే వ్యక్తి ట్రంప్ గారికి రష్యా అధ్యక్షుడు పుతిన్ గారికి కూడా సర్వేలు చేసి పెట్టాడు అని రాయలేదు. సంతోషకరమైన వార్త. దానికి తోడు ఒక చిన్న పాయింట్ అండి, కార్పొరేట్ చాణక్య సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుందని ఆంధ్రజ్యోతిలో రాశారు. అసలుకి హైదరాబాద్ అనేది మనకు అసలుకి చాలా మనం విసిగించుకొని వేసరిపోయే సంస్థ. మరి హైదరాబాద్ కేంద్రంగా ఉండే సర్వేని మరి ఆంధ్రజ్యోతి ఎందుకు రాసింది అనేది కూడా ఒక ప్రధానమైన విషయం. మరొకటండి, అతను మోడీ గారి పైన అలానే జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసీఆర్ గారి పైన
ఏదో రకరకాల కథనాలు ఏదో మాట్లాడారు. ఆ వ్యక్తిగత ఆరోపణలకు వెళ్లకుండా ఆ సమయంలో కొంత రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఒకే చిన్న పాయింట్ చెప్తానండి, వేరే పెద్దగా టైం తీసుకోవట్లా. 2014 డిసెంబర్లో సింగపూర్కి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, సింగపూర్ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగపూర్ ఎంటర్ప్రైజెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఇన్క్యాప్ మధ్య ఒప్పందం జరిగింది, సింగపూర్ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని నిర్మిస్తుందని చెప్పారండి. ఇదే విషయాన్ని 2015 జూన్లో కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర పర్మిషన్స్ తీసుకున్నారు, గవర్నమెంట్ టు గవర్నమెంట్ G2G ఒప్పందం అని చెప్పి. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే అసెండిజ్ సింగ్ బ్రిడ్జ్ అనే ఒక సంస్థతో సెమ్గార్బ్ అనే ఒక ప్రైవేటు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అందులో ఒక సంస్థ అనేది సింగపూర్ మంత్రి ఈశ్వరన్ డైరెక్టర్గా ఉంటారు, మరొక సంస్థ మీద $9.5 మిలియన్ లంచం ఇచ్చిందని బ్రెజిల్ న్యాయస్థానంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థ. కేవలం సింగపూర్లో డొల్ల సంస్థలతో చంద్రబాబు నాయుడు గారు ఒక ఒప్పందం కుదుర్చుకొని దాని మీద జరుగుతున్నటువంటి చర్య. ఒక్క పాయింట్ చెప్తున్నాం, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బాలస్వామి గారు చర్చలో వ్యక్తిగత విమర్శలు చెప్తే తిరిగి సమాధానం చెప్పి చర్చను రచ్చ చేయొచ్చు. కాబట్టి రాజధానికి సంబంధించినటువంటి పెద్దలు ఉన్నారు కాబట్టి వారి ద్వారా కూడా ప్రజలకి ఒక వాస్తవం చెప్పాలనే ఉద్దేశంతో మీపై చేసే వ్యక్తిగత ఆరోపణల సమయాన్ని కూడా ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల సమాచారం అందించడం కోసం తీసుకున్నాం. ఒకవేళ చర్చను కాస్త రచ్చబెట్టించేటట్లయితే బాలస్వామి గారు కూడా మరొక విధంగా మాట్లాడితే బాగుంటుంది. రాజధాని భూములకు సంబంధించి ఓ ప్రత్యేక చర్చ రేపు ఎల్లుండిలో నేను ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను. ఆ రోజున మీరు ఆ రాజధాని భూముల గురించి బాలస్వామి గారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే ఓకే, లేకపోతే ఇంకెవరి దగ్గర అన్నా తీసుకుందాం. అనుమోల్ గాంధీ గారు ఏమంటారు ఈవేళ పరిస్థితి? ఈ 5 ఇప్పుడు నేను చెప్పినటువంటి నెంబర్ ఆ ఊరు మీ ప్రాంతానికి సంబంధించిందేనా? ఒక్క విషయం సాయి గారు చెప్పండి. ఒక్క విషయం సార్, అసలు తాడికొండ ఇవాళ మంగళగిరి కాన్స్టిట్యున్సీలు కూడా గెలిచే పరిస్థితి లేదు సార్ తెలుగుదేశం. ఎందుకంటే అక్కడ రైతు కూలీలు కానీ, కౌలుదారులు కానీ, చిన్న రైతులు కానీ అందరూ కూడా నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఒక్క విషయం సార్, అక్కడ అసైన్మెంట్ ల్యాండ్ విషయంలో దళితులందరినీ ఇబ్బందులు పెట్టారు, చాలా ఇబ్బందులు పెట్టి ఒక దోపిడీ చేశారు దళితుల భూములు మొత్తాన్ని. అది క్లియర్గా ఎవిడెన్స్తో సహా ఎస్సీ కమిషన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ సెంట్రల్ ఎస్సీ కమిషన్స్ వచ్చి దాన్ని క్లియర్గా కూడా ఖండించడం జరిగింది. అందుకని టోటల్గా ఏదైతే 2 కాన్స్టిట్యున్సీల్లో ఉన్న దళితులు ఏకదాటి మీద ఒక్క ఓటు కూడా బీరుపోకుండా వ్యతిరేకంగా ఓటేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. రెండోది ముఖ్యంగా ఏంటంటే ఏదైతే చిన్న రైతులు, కౌలుదారులు, కూలిదారులు వీళ్ళందరికీ కూడా వాళ్ళ ఎక్స్పర్ట్ కమిటీయే 9,000 రూపాయలు ఇవ్వమంటే కొన్ని కుటుంబాలకు మాత్రమే 2,500 రూపాయలు పే చేశారు. వాళ్ళ జీవన విధానాన్ని పూర్తిగా నాశనం చేసి ఇలాంటప్పుడు గెలుస్తుంది అంటే ఇక ఎంత విచిత్రంగా ఉందంటే అంత విచిత్రంగా ఉంది సార్. అంటే వాళ్ళందరూ పండగ చేసుకుంటున్నారు, ఇవాళ రాజధానిలో పండగ వాతావరణం నెలకొందని చెప్తున్నారు. మీరు ఆ పండగలో పార్టిసిపేట్ చేయట్లేదా? పండగ వాతావరణం ఉంటే మేము ఆరోగ్యాలు పోగొట్టుకొని ఏ రాజకీయ పార్టీ కాకుండా ఉద్యమాలు చేయాల్సిన పనే ఉంది సార్. ఎక్కడ ఏం చేయట్లేదు అంటున్నారు. అక్కడ రాజధాని ప్రాంతంలో పండగ వాతావరణం ఇప్పుడు వచ్చింది సార్. పండగ వాతావరణం ఎందుకే పండగ వాతావరణం రైట్ ఏమంటారు? ఇప్పుడు బాలస్వామి గారు అభివృద్ధిని చూసి కూడా ఓట్లేస్తారని చెప్పింది. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఇవాళ బంజారా హిల్స్లో, జూబ్లీ హిల్స్లో, లేదంటే గచ్చిబౌలి ఏరియాలో, డెవలప్మెంట్ ఏరియాలో ఫర్ ఎస్ఎఫ్టీ ఎంత నడుస్తూ ఉంది? ఇవాళ నిన్న మేము కొనుక్కున్నాం సార్ 5,200కు గజం లెక్క, అది ఎస్ఎఫ్టీ లెక్క మేము తీసుకున్నాం. ఇక్కడ విత్ ల్యాండ్తో సహా మేము అపార్ట్మెంట్లలో తీసుకున్నాం, కన్స్ట్రక్షన్ తీసుకున్నాము. తాత్కాలిక బిల్డింగులు అని చెప్పి మీరు అమరావతిలో ఎంత రేట్ కోట్ చేశారు? 11,000 మీరు టాపిక్ డివియేట్ అవుతుంది. రైట్ 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 అవినీతి అక్రమాలు ఈ అంశాలకు మీరు ఏమి చెప్తే మీకు ప్రజలు ఓటేస్తున్నారు? ఈ సర్వేలలో వస్తుంది. మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారనా, 2 రూపాయలకు 20 లీటర్ల నీళ్ళు ఇచ్చినారనా, మీరు డాక్రా మహిళలకు పైసలు ఇచ్చినారనా, బాబు వస్తే జాబ్ వస్తుందని అవి ఇచ్చినారనా? అసలు వాటి ఏటికి 600 మేనిఫెస్టోలో ఉన్న మీ 600 హామీలకు సమాధానమే చెప్పుకోలేని పరిస్థితులలో ఉన్న మీకు మీ చాణక్యనో ఏ చాణక్యనో మీరు రోజుకొక సంస్థను క్రియేట్ చేసి దాని మీద డబ్బా కొట్టుకునే మీకు ప్రజలు ఏ విధంగా ఓటేస్తారు? ఇవాళ ప్రజలు తిరగబడి బయటకు గెంటే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ డబ్బా వాటితో ఛానల్ సర్వేలు చేపించి ప్రజల మైండ్ చేంజ్ చేయాలని చూస్తున్నారు తప్ప డెవలప్మెంట్ కోసం ఆయన చేసింది ఏమీ లేదు సార్. అన్ని కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే వాటిని అడ్డం పెట్టుకుని అవినీతి పాల్పడుతున్నారు. సంస్కృతి కన్నా లక్ష్మీనారాయణది, జీవీఎల్ నరసింహారావుది,
వీళ్ళ సార్ సోమవీర్రాజు వీళ్ళు డబ్బాలు కొట్టేది సార్. ఏం డబ్బాలు ఒకప్పుడు కొట్టిండ్రు? ఉపన్యాసాలు ఉపయోగం లేని ఉపన్యాసాలు ఇచ్చేది సోమవీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, డబ్బాలు కొట్టిండ్రు పురంధరేశ్వరి, జీవీఎల్ నరసింహారావు సార్. ఈ నలుగురు సార్ డబ్బా కొట్టేది. తెలుగుదేశం పార్టీకి డబ్బాలు కొట్టాల్సిన అవసరం లేదు. పోలవరానికి ఇచ్చిన నిధులు అన్ని డైవర్ట్ చేసుకొని తినమని చెప్పినారు. 4,000 రూపాయలు కూడా మేము బ్యాంకుల్లో వేసాము. ఈ రోజు నుంచి ప్రజలు బ్యాంకులు తీసుకున్నారు. ఈ రోజు నుంచి కూడా డోక్రా మహిళలు బ్యాంకులకి డబ్బులు తీసుకుంటున్నారు సార్. చంద్రబాబు గారు చెప్పిందే చేస్తారు. మా నాయకుడు మాట అంటే మాటే మడిని చెప్పే నాయకుడు కాదు చంద్రబాబు గారు. నాలుగో విడత చెక్కు కూడా తీసుకుంటున్నారు బ్యాంకులకు వెళ్ళి పసుపు కింద. అలాగే రైతు రుణమాఫీ 3 సార్లు చేశాం. రైతు రుణమాఫీ రైతు మీరు సంపూర్ణ రుణమాఫీ అన్నారు. దాన్ని 87,000 రైతులకి 4,000 రూపాయలు మళ్ళీ బ్యాంకులో పడ్డాయి. రైతులకి రైతు రుణమాఫీ కింద మీరు ఎక్కడ సంపూర్ణ రుణమాఫీ చేశారు? మీరు ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఏది ఇవ్వకుండా మీకు ఎట్లా వస్తాయి అనుకుంటున్నారు? ఇలాంటి డబ్బా సమస్యలు తెచ్చి సర్వే చేయించుకుంటే ప్రజలు నమ్మరు. మీరు ఇవాళ రైతులను అడగండి, మీరు చేయటం కాదు, రైతులను అడగండి. రైతులకు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో నెరవేర్చాం. సంతకం సంపూర్ణ రుణమాఫీ ఎంతవరకు చేశారు? సంపూర్ణ రుణమాఫీ ఎకరానికి ఒక ఎకరానికి లక్ష పైన రుణమాఫీ చేశాం 3 సార్లుగా.